ఓకే. కంపారిజన్ బిట్వీన్ సేల్ అండ్ అగ్రిమెంట్ టు సేల్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఓకే. ఓకే. సో కంపారిజన్ చేసేటప్పుడు అసలు సేల్ ఏంటి, అగ్రిమెంట్ టు సేల్. సో సేల్ అంటే మనకు తెలుసు కంప్లీట్ ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది బయ్యర్కి ఫ్రమ్ సెల్లర్ అని తెలుసు. అయితే అగ్రిమెంట్ టు సెల్ అంటే ఏంటి? సో ఈ డిఫరెన్సెస్ క్లారిటీ మనకి రావాలంటే సేల్ అగ్రిమెంట్ టు సేల్ అనేది డిఫరెన్స్ చూస్తే అర్థమైపోతుంది అనమాట. సో ఫస్ట్ది ఏంటంటే ఓనర్షిప్ రైట్స్ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఆఫ్ గూడ్స్ టేక్స్ ప్లేస్ ఇమీడియట్లీ. సో ఇక్కడ ఓనర్షిప్ ఆఫ్ గూడ్స్ అనేది వెంటనే బయర్కి ట్రాన్స్ఫర్ అయిపోతాయంట. సో అగ్రిమెంట్ టు సేల్ ఏమంటున్నాడు? ఓనర్షిప్ ఆఫ్ గూడ్స్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ద బయర్ ఎట్ ఫ్యూచర్ డేట్. సో ఇక్కడ ఓనర్షిప్ అనేది ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందంటే బయర్కి సమ్ ఫ్యూచర్ డేట్. ఎగ్జాంపుల్ ఏంటంటే మన అమెజాన్ సేల్ చూసుకుంటే అలాగే మాట. ఫస్ట్ మనం అగ్రిమెంట్ చేసుకుంటాం అన్నమాట అమెజాన్ డీలర్ తోటి. అమెజాన్ డీలర్ అంటే అందులో సెల్లర్స్ ఉంటారు కదా, మనకు నచ్చిన ప్రోడక్ట్ పర్చేస్ చేసేటప్పుడు ఆ సెల్లర్తో మనం డీల్ కుదిరించుకుంటాం, అంటే అగ్రిమెంట్ చేసుకుంటాం అన్నమాట. సో ఆ ప్రోడక్ట్ అనేది మనకి ఆ ఆర్డర్ చేసిన రోజు వెంటనే రాదు. సో మినిమం డేట్ అనేది వాడు ఫిక్స్ చేస్తాడు, ఆ డేట్ ప్రకారం మనకి రీచ్ అవుతుంది. సో అది అగ్రిమెంట్ టు సేల్ అవుతుంది. సేల్స్కి వచ్చేసరికి మనం జనరల్ స్టోర్స్లో గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు ఏమవుతుంది, సో సేల్ అగ్రిమెంట్ టు సేల్లో ఫస్ట్ ఓనర్షిప్ ఆఫ్ రైట్లో చెప్పాం కదా, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఆఫ్ గూడ్స్ అనేది ఇమీడియట్గా జరుగుతుంది. అగ్రిమెంట్ సేల్లో ఫ్యూచర్ డేట్ ప్రకారం జరుగుతుంది. ఇందులో నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ అన్ ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్ బికాజ్ నథింగ్ రిమైన్స్ టు బి డన్. ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదండి. ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్లో పార్టీస్ అనేవాళ్ళు ఇమీడియట్ రెస్పాన్స్ అనేది జరుగుతుంది, పేమెంట్ అయిపోతుంది, వాడు ట్రాన్స్ఫర్ ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్ కూడా చేసేస్తాడు. కాబట్టి దీన్ని ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్ అంటామన్నమాట. ఇట్ ఈస్ అన్ ఎగ్జిక్యూటివ్ కాంట్రాక్ట్ బికాస్ సంథింగ్ రిమైన్స్ టు బి డన్. ఎగ్జిక్యూటివ్ కాంట్రాక్ట్ అని ఎందుకన్నా, మనం ఆల్రెడీ ఆన్లైన్ పేమెంట్ కనుక చేసేస్తే వాడి పెర్ఫార్మెన్స్ అనేది రిమైన్ అయ్యి ఉంటుంది. లేకపోతే వాడు మనకు గూడ్స్ డెలివరీ చేసేస్తే క్యాష్ ఆన్ డెలివరీ అయితే మనం డబ్బులు పే చేయాల్సి ఉంటుంది, అంటే ఏదో ఒకటి పెండింగ్ అనేది ఉంటుంది. సో ఎగ్జిక్యూటివ్ కాంట్రాక్ట్ ప్రకారం అగ్రిమెంట్ టు సేల్ అనేది వస్తుందన్నమాట. రిస్క్ ఆఫ్ లాస్లో ద బయ్యర్ ఈజ్ రీజనబుల్ ఫర్ ఎనీ లాస్ ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ గూడ్స్ ఈవెన్ ఇఫ్ ద గూడ్స్ ఆర్ ఇన్ పొజిషన్ ఆఫ్ ద సెల్లర్. రిస్క్ ఆఫ్ లాస్ వచ్చేసరికి ఇక్కడ బయ్యర్ అనేవాడు బే చేయాల్సి వస్తుంది. గూడ్స్ పొజిషన్ సెల్లర్ దగ్గర ఉన్న. సెల్లర్ ఈజ్ రీజనబుల్ ఫర్ ఎనీ లాస్ ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ గూడ్స్ ఈవెన్ ఇఫ్ ద గూడ్స్ ఆర్ ఇన్ పొజిషన్ ఆఫ్ ద బయ్యర్. చూడండి, ఇప్పుడు మనం ఆన్లైన్ గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి అన్సాటిస్ఫాక్టరీ ప్రోడక్ట్ వచ్చిందనుకో, దానికి అక్కడ ఎవరు రీజనబుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది? సెల్లర్. ఎందుకంటే మనం అక్కడ చూసుకున్న ప్రోడక్ట్ సేమ్గా లేకపోతే మనం ఎక్స్చేంజ్ చేయాల్సి వస్తుంది. సో అక్కడ లాస్ అనేది సెల్లర్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ బ్రీచ్ ఆఫ్ సెల్లర్. ఇఫ్ ద సెల్లర్ రెఫ్యూజ్ టు డెలివర్ ద గూడ్స్ If the seller refuses to deliver the goods, buyer may recover the goods from seller by filing a suit in the court of law. సో కోర్టులో ఫైల్ షూట్ చేసి బయ్యర్ సెల్లర్ మీద గూడ్స్ అనేవి రిసీవ్ చేసుకోవచ్చు అన్నమాట సెల్లర్ అనేవాడు. అదే బయ్యర్ నెక్స్ట్ దాంట్లో ఏంటి, ఇఫ్ సెల్లర్ రెఫ్యూజ్ టు డెలివర్ ద గూడ్స్ ద బయ్యర్ కెనాట్ రికవర్ ద గూడ్స్ ఫ్రమ్ సెల్లర్ బట్ కెన్ క్లెయిమ్ డ్యామేజెస్ ఫ్రమ్ ద సెల్లర్. ఓకే, ఇక్కడ మనకి రికవర్ చేసుకోలేకపోతే బయ్యర్ ఏం చేయలేడు, కానీ దానివల్ల మనకి ఇన్కర్ అయ్యే డ్యామేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆన్లైన్ పర్చేసెస్ చేసినప్పుడు మనకు గూడ్స్ రాలేకపోతే మనం రిఫండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మనం దాని మీద డిపెండ్ అయ్యడం వల్ల లాస్ అయిన అమౌంట్ రికవర్ చేసుకునే ఛాన్స్ అనేది మనకి అగ్రిమెంట్ టు సెల్లో ఉంటుందన్నమాట. బ్రీచ్ ఆఫ్ బయ్యర్. ఇఫ్ బయ్యర్ రెఫ్యూజెస్ టు పే ద ప్రైస్ ద సెల్లర్ మే రికవర్ ఇట్ బై ఫైలింగ్ ఏ షూట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. సో బయ్యర్ అనేవాడు డబ్బులు పే చేయకపోతే కనుక సెల్లర్ అనేవాడు కోర్టులో షూట్ ఫైల్ చేసి డబ్బులు అనేది రికవర్ చేసుకోవచ్చు. ఇఫ్ ద బయ్యర్ రెఫ్యూజెస్ టు పేస్ ద seller can't recover it, he can claim damages from the buyer by fulfilling a suit.
సో ఇక్కడ కనుక డ్యామేజెస్ క్లెయిమ్ చేసుకోగలడు సెల్లర్, కానీ అమౌంట్ అనేది రికవర్ చేసుకోలేడు. రైట్ ఆఫ్ రీసేల్. సో రైట్ ఆఫ్ రీసేల్లో ఏంటంటే ద ప్రొప్రైటీ ఈజ్ విత్ ద బయర్ అండ్ యాజ్ ద సెల్లర్ కాంట్ రీసేల్ ద గూడ్స్. సో ప్రొప్రైటీ అనేది బయ్యర్ దగ్గర ఉంటుంది, సెల్లర్ ఇంకా ప్రొప్రైటింగ్షిప్ అనేది బయ్యర్ దగ్గర ఉంటుంది అన్నమాట. సెల్లర్ అనేవాడు అమ్మే ఛాన్స్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ప్రొప్రైటీ గూడ్స్ రిమైన్స్ ఇన్ ద సెల్లర్ అండ్ హీ కెన్ డిస్పోజ్ ఆఫ్ ద గూడ్స్ యాజ్ హీ లైక్స్ ఆల్తో హీ మే బీ కమిట్ బ్రీచ్ ఆఫ్ హిస్ కాంట్రాక్ట్. ఇక్కడ అగ్రిమెంట్ టు సేల్లో ఖచ్చితంగా బయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాడని లేదు. వాడికి అవసరం అయితే గూడ్స్ని డిస్పోజ్ చేసేస్తాడు. అప్పుడు ఏంటంటే హీ కెన్ కమిట్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, అంటే తన్ని బ్రీచ్ అంటే మోసం అన్నమాట. సో బయర్ని మోసం చేసే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఇన్సాల్వెన్సీ ఆఫ్ ద బయర్. ఇఫ్ ద బయర్ బికమ్స్ insolvent, the seller is bound to deliver the goods to the official receiver or assignee in the absence of lien of goods. The seller is entitled to rateable dividend for the price of the goods. ఓకే, ఇఫ్ ద బయర్ బికమ్స్ ఇన్సాల్వెంట్. సో ఇన్సాల్వెంట్ పర్సన్ అయిపోతే బయర్ గూడ్స్ అనేవి అఫీషియల్ రిసీవర్ ఆర్ అసైనీ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ లీన్ ఓవర్ ద గూడ్స్. సో అసైనీ ఎవరునో వారికి ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. ద సెల్లర్ ఈజ్ ఎంటైటిల్ టు రేటబుల్ డివిడెండ్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ద గూడ్స్. సో ఇక్కడ సెల్లర్ అనేవాడు ఫిక్స్డ్ రేట్ ఆఫ్ డివిడెంట్ ఎలిజిబుల్ అవుతాడంట. వెన్ ద బయర్ బికమ్స్ ఇన్సాల్వెంట్ బిఫోర్ హీ పేస్ ఫర్ ద గూడ్స్, ద సెల్లర్ నీడ్ నాట్ డెలివర్ ద గూడ్స్ ద అఫీషియల్ రిసీవర్ ఆర్ అసైనీ టు ద అఫీషియల్ రిసీవర్ టు అసైనీ. సో ఇక్కడ బయ్యర్ కనుక పేమెంట్కి ముందే ఇన్సాల్వెంట్ పర్సన్ అయితే అఫీషియల్ అసైనీకి సెల్లర్ అనేవాడు గూడ్స్ ట్రాన్స్ఫర్ చేయనవసరం లేదనమాట. దిస్ ఈజ్ అబౌట్ ఇన్సాల్వెన్సీ ఆఫ్ బయర్. Next, insolvency of seller. If the seller becomes insolvent, the buyer is entitled to goods from the official receiver or assignee as the property of the goods. In the case లో సెల్లర్ అనేవాడు అఫీషియల్ అసైనీకి అనేవి గూడ్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇక్కడ సేమ్ అఫీషియల్ రిసీవర్ దగ్గర నుంచి బయర్ కనుక లాస్ అప్ అయితే సెల్లర్ దగ్గర నుంచి సెల్లర్ ఇన్సాల్వెంట్ అయితే గూడ్స్ అనేది రిసీవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇఫ్ బయర్ హ్యాస్ ఆల్రెడీ పెయిడ్ ద ప్రైస్ అండ్ సెల్లర్ బికమ్స్ ఇన్సాల్వెంట్, ద బయర్ కెన్ క్లెయిమ్ ఎట్ ద రేటబుల్ డివిడెంట్. సో సెల్లర్ ఆల్రెడీ పే చేసేసి బయర్ ఆల్రెడీ పే చేసి సెల్లర్ ఇన్సాల్వెంట్ అవుతే కనుక బయర్ అనేవాడు డివిడెంట్ అనేది గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. రైట్స్. ఇట్ కెన్ క్రియేట్ జస్ట్ ఇన్ రెమ్ ద హోల్ వరల్డ్, హెన్స్ ద బయర్ కెన్ యూస్ ద గూడ్స్ ఇన్ వే హీ లైక్స్. సో రైట్స్ అనేవి బయర్కి ఎలా అయినా ఉన్నాయన్నమాట, తనకి ఎలా కావస్తే అలా ఇవి యూజ్ చేయొచ్చు. ఇట్ క్రియేట్స్ జస్ట్ ఇన్ పర్సన్ రైట్ అగైనెస్ట్ ద పర్టికులర్ ఇండివిజువల్. ద బయర్ అండ్ ద సెల్లర్ గెట్స్ ద రైట్స్ అగైనెస్ట్ ఈచ్ అదర్. ఇక్కడ వాడు ఎలా కావస్తే అలా యూజ్ చేసుకోగలడు. ఇక్కడ వచ్చేసరికి ఆబ్లిగేషన్స్ ఉంటాయన్నమాట ఇద్దరికి కూడా. సో ఆబ్లిగేషన్స్ బట్టి వాళ్ళ కండిషన్స్ అనేవి ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉండాలి.